సంతోషంగా వచ్చావా అబ్బా అయ్యో ఆకిలి ఆకిలి ఎవరా నేనా పైసలు వేయండమ్మా పప్పు వేయండమ్మా రసం వేయండమ్మా ఇవన్నీ నియమ ఇవన్నీ నీ అమ్మ ముందు తిన్నారు మన అమ్మ ముందు తిన్నాను కొట్టాను తీసుకొచ్చిన మన గుడారంలో భోజనం చేసుకొని ఈ రాత్రికి నిర్వచించి తెల్లవారు లేస్తే అప్పటికైనా మన దోషం తొలగి మనకి తగ్గే కుదరలేము పోయిస్తావా వెళ్ళండా పుట్టిన కొడుక ఎవడు పోయింది నా కొడుకున్నాను
యాదేశం నా కొడుకున్నా లోపల నా కొడుక ఈ దేశమే ఏమన్నా కాదు ఏమన్నా రంగనాన్ని పిలిచి ఏమని సరుకులు కావాలా సరుకులా ఏమేం కావాలో కోరుకో ఏ టు జెడ్ అన్ని ఉన్నాయి మొత్తం ఏమో తక్కువ వచ్చే ఏం తక్కువే రావు ఏం తక్కువే లేకుండా తక్కువ ఉన్నట్టు చేతులు ఏర్పడుతుంది నీ అక్క దా, ఏ పక్క ఆ. నువ్వు మా యొక్క నేను గుడుగుతున్న బయట రావాలి ఎంత ఏమనుకుంటున్నావు ఆ వాషింగ్ మిషన్ పడరేడు పెరిగిపోతుంది తండ్రి నాయన సరే కానీ సరుకులు మొత్తం ఉన్నాయి ఎటువంటి తక్కువ ఉండకూడదు అవునా రాసుకో చెప్నా సరుకులు సరుకులు 5 చెట్లు జీలకర్ర మసాలా తిరగమోసలు మేము పక్కన కొడతాండి పొద్దున్న శుక్రవారం నాడు శుభవార్తని అంగడి ఓపెన్ చేస్తే ఆయన ఎట్లా రాసుకుంటాను అయినా రాసుకో ఇంకా 3 చెట్లు జీలకర్ర మసాలా బియ్యంలోకి 3 మూటలు ఉప్పు ఉప్పు 3 మూటలు దానికి నాయన మీ నాయన దినానికి నారాయణ తినడానికి సరే గాని యోగినానికి లేదు స్వామి పని గాని చేసేది మీకు ఎరగడ్డ పొట్టు తెల్లగడ్డ పొట్టు మూలోళ్ళు ఎరగడ్డ పొట్టు తలగడ్డ పొట్టు మూడు దానికి తెల్లవారు కావాలంటే ఎరగడ్డలు కావాలా తలగడ్డలు కావాలా కొట్టడానికి ఇవన్నీ ఏమో మూడు పండిస్తారా మా అమ్మమ్మలు ఏమన్నారా మా అమ్మమ్మలు 30 ఏళ్ళు అయ్యి కర్మకు వచ్చేది నేను అప్పుడు ఎక్కడ కుక్క అన్ని రాజానా నీ ఎట్లా నా కొడుకు నాటోడు కాదురా నీ ఎట్లా నా కొడుకులు దేశాలం పడి తిరుగుతా నా కొడుక ఆడుండా ఈడుండా కదిరిపోతుంది నేను బయ్యేరు పక్కన అయ్యా రెడ్డి ఎవరు దేవతమ్మ తాడి ఈ దేవుడి గుళ్ళు ఉండాలి అల్లమరి కూడా స్నానం చేసుకొని తడిబట్టలతో ఆ పావుగడ పట్టడానికి వెళ్ళి ఆ దేవతకు కాయగొడి కర్పూరం ఆపిస్తే మన దోషం తొలగి మన చెట్టు కురుడు ఏమంటారు తాడి Yeah.
ఒరేయ్ దారి ఒరేయ్ సలి 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 కాదయ్యా ఓహో ఏడు మంది కుమారులు వచ్చాడు 6 మంది కోడలు వచ్చావు తల్లి లేకుండా పార్లమెంట్ కొడుకోవా నీ అక్క నువ్వు ముద్దులోనిగా తల్లిలలో ఎవడు నువ్వు రెడ్డివియా అయితే నాక నా గుడ్డ అయితే నాకేం తక్కువయ్యా నీకు నీటి నాకేం తక్కువ అమ్మ దగ్గర మెయిన్ నేనే అమ్మ దగ్గర మెయిన్ నేనే ఇప్పుడు అలవాటు మనం సాయం చేస్తున్నాం కానీ ఇప్పుడు ఆ దేవతకు వెళ్ళి కాయగొడి కర్పూరం వాట చేయాలి పోదామా అవునా ఇదే పావుగొన పట్టం ఇదే మా కాపుగొన పడతారు అయినా దేవత ఎక్కడ దేవత అప్పారెడ్డి నా ఏలు నీ కంటి చూపు 2 ఒకటి కాదురా నీ ఏలు నా కంటి చూపు ఏమంటా అదంతయ్యా నా ఏలు ఎలా పోతే అలానే చూడాలా కాదురా ఎందుకు అదంతయ్యా నా దేవతమ్మ చూపించాలంటే కాదురా చూపిస్తే చూస్తా కదా అదంతయ్యా నీకు 7 మంది కుమారులు కంటి చూపు తక్కువ అందుకే నా ఏలు నీ కంటి చూపు 2 ఒకటి అది ఎవరికైనా బాగా చూస్తావా అప్పారెడ్డి నువ్వు దేవతమ్మ చూపించాలా ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్కయ్యా ఈ పక్కయ్యా ఈ పక్కయ్యా ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క దేవత యావత్ తెలుసా వస్తున్నది అవునా ఈ దేవత వేస్తున్నారు ఏమన్నావురా మెరుస్తున్నారు ఇప్పుడు ఈ దేవతలకు కాయకొడి కర్పూరం కదా వెంకయ్య తెచ్చావా సాయిబలం కాబట్టి మాకు మలతాడు ఉండదు జుట్టు ఉండదు నేనేం చెప్పినా జుట్టుండే టెంకాయ తేవాలి నేను బొత్తు వాళ్ళు వస్తాను నువ్వు బొత్తు వస్తామన్నావా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు వచ్చేట
అంటే జుట్టు లేకుండా ఏమన్నానా మాటలతో పీకేసినాయా మీరెవరు మీరు హిందువులు మీరు మీరు ముస్లిం అంటే హిందువులు జుట్టులో నీకే కొడతావా నేను కొట్టాలి కట్టెలు కట్టిలయ్యా ఇప్పుడు ఈ దేవతలకు దేవతమ్మకు నేను ముందు ధనభావం చేస్తాను నా తర్వాత నువ్వు చేయాలి ఏం చేస్తావు నువ్వు ముందు పెట్టి నీ వెనక వస్తా ఎదురా నువ్వు ముందు పెట్టియా నువ్వు ముందు పెట్టు నీ వెనక వస్తా దండమయ్యా రాయి అయ్యా సరేనా అహై అమ్మా ధనమమ్మ 10,000 దండము దేవుడు అక్షరం ఆ తలారి వాడు ఎదురు వచ్చి అల్లమూరి కొన్నింటిలో స్నానం చేసి ఆ పావుల పట్టానికి వెళ్ళి ఆ దేవతలకు కాయ కట్టుకొని ఆర్తిగా నా సరివారంటే కాపు వారంతా పక్కపక్క ఆపోరగారు ఆ నగరి కారణము తొందరగా తలారి వారిని సాధిస్తాం తలారి ఒరేయ్! ఒరేయ్, ఒరేయ్! తలారి! కాదురా. అయినా దేవతలు భావిస్తావా నేను పోతాను మీ ఇంట్లో నేను ఉన్నావు కాదురా ఏమిటి? దేవతలు భావిస్తావా ఎలా చూసావు నేను పల్లి పల్లి దండ పెట్టారెడ్డి నేను తాగినా ఈ దండ పెట్టాను నేను పల్లి పల్లి దండ చేస్తాను నేను 2 చేతులతో ముక్కాను దేవతలకు 2 చేతులతో ముక్తారు కానీ 2 కాళ్ళతో ముక్తారా ఇప్పుడు దేవతలకు నేను మా కన్న ప్రమాణం చేస్తాను నీవు మా కన్న ప్రమాణం చేశావు కానీ నా సరి వారింటంతా గారు మొదటి కన్నమేమో అక్కడ వెళ్ళి తొందరగా విచారిస్తాము మా నుంచి నేను దేవతమ్మ చంద్రబాబు చేస్తున్నా కావాలి పక్క పక్కన వినాడు ఎందుకున్నా ఏమన్నా మా రెడ్డి నేను ఈ కాపవాళ్ళు కదాళ్ళు మా రెడ్డి నేను దేవతమ్మ చంద్రబాబు చేస్తుంటే కానీ కాపవాళ్ళు పక్క పక్కన వినాడు ఎందుకు ఏమన్నా చూద్దామా ఎట్లా మిసాలు ఉన్నాయి మేడికే ఎంత గుడ్లు ఉన్నాయి నీ కళ్ళు వినే మీ రెడ్డి కళ్ళు వినేరా ఏమన్నా ఏమంటావు కవర్ ఏమన్నా ఏమైందన్నా ఇప్పుడు ఏమైందంటావా నువ్వు మీ రెడ్డి దగ్గర పెట్టింది దేవతమ్మ ఏ గంగమ్మ కాదు ఏ ముత్తులమ్మ దేవతమ్మ ఏ పలతలకొండ చిన్నీరు మళ్ళమ్మ
నాకు తెలియదు కానీ మా ఆయన వస్తాను ఎవరు